సో, చాలా వరకు ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయంటే చాలా మంది వుమెన్స్ ఫేషియల్స్ చేయించుకుంటూ ఆ! ఉంటారు. సేఫేనా? చేయించుకోవచ్చా కంపల్సరీగా ఫేషియల్? రైట్. ఫేషియల్స్ అనేవి చాలా డేంజరస్ అండి. దానివల్ల ఏంటంటే స్కిన్ పర్మనెంట్‌గా డ్యామేజ్ అవుతుంది. హ్మ్. సో, స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ అన్నమాట. దీంట్లో ఏం చేస్తుంది స్కిన్ అంటే మనకు చాలా బ్లడ్ వెసెల్స్ ఉంటాయి స్కిన్‌లో. ఈ బ్లడ్ వెసెల్స్ అన్నీ మీరు ఏది స్కిన్‌లో పూసుకున్నా అది బ్లడ్‌లోకెళ్ళిపోతుంది. అంటే హైలీ వాస్కులర్ అన్నమాట. బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. హ్మ్. మీరు ఏ కెమికల్ వాడినా కూడా అది అబ్జర్వ్ అయిపోతుంది. ఎస్పెషల్లీ విమెన్ వాడే కెమికల్స్‌లో చాలా వరకు ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ఉంటాయన్నమాట. హ్మ్. ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటే ఏంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్ తెచ్చేది. హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్సే కాకుండా యూటరస్‌కి సంబంధించిన ఫైబ్రాయిడ్స్ గానీ, ఎండోమెట్రియోసిస్ గానీ, అడినోమయోసిస్ గానీ, లేకపోతే ఈవెన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ కూడా థైరాయిడ్స్ గానీ, అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ ఈ కెమికల్స్ వాడడం వల్ల వస్తాయి. నేను మామూలుగా మొన్న ఒక ఇంటర్వ్యూకెళ్ళాననమాట. ఒక యాంకర్, సీనియర్ యాంకర్, సీనియర్ జర్నలిస్ట్ అందరికీ తెలిసినామె ఇంటర్వ్యూ చేసింది నన్ను. హ్మ్. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది. నేను కిందకెళ్ళాను. ఒకామె పక్కన నిలబడుకొని నన్ను చూసి నవ్విందనమాట. అరే! ఎవరామె? నాకు సంబంధం లేదు. నాకు తెలియనామె ఎవరు నవ్వింది అని దగ్గరికెళ్లి చూస్తే నన్ను పైన ఇంటర్వ్యూ చేసిన యాంకర్. హ్మ్. సో, వాళ్ళు మేకప్ తీసి వాళ్ళని గుర్తుపట్టలేమనమాట. హ్మ్. స్కిన్ ఎలా ఉందంటే ఏనుగు చర్మం ఎలా ఉంటుంది? సో, ఆ మొత్తం ఎగ్జిమా వచ్చి, మొత్తం పుండ్లొచ్చి అక్కడంతా హ్మ్. నల్లగా అయిపోయి, "ఏంటి మేడం ఇలా ఉంది" అని అడిగితే ఆమె చెప్పింది, "సార్ మీరు చెప్పే సోదంతా మాకు తెలుసు సార్. ఆ! కెమికల్స్ వాడకూడదంటారు. మేకప్‌లు వాడకూడదంటారు. అన్నీ మాకు తెలుసు సార్. కానీ మాకు తప్పదు సార్ వెయ్యక. సో, హ్మ్. రెక్కాడితే గాని డొక్కాడదు సార్ మాకు. సో, ఇవి తప్పదు సార్. తెలిసినా హ్మ్. గూడా చేస్తున్నాం" అంటున్నా. సో, చాలామందేంటంటే వాళ్ళకి తెలుసు అది మంచిది కాదని. హ్మ్. మీరు జస్ట్ గూగుల్‌లోకెళ్ళి లేకపోతే చాట్ జీపీటీలోకెళ్ళి నేను ఈ ప్రొడక్ట్ వాడుతున్నాను. ఈ కెమికల్స్ వల్ల ఏమి ప్రాబ్లమ్ ఉంటుందని పెద్ద లిస్ట్ ఇస్తరు. హ్మ్. అందరికీ తెలుసు. అయినా కూడా వాడుతున్నారంటే వాళ్ళ పైన ఉన్న ప్రెషర్ అన్నమాట. సో, పెర్ఫార్మ్ జేయాలి, సంపాదియాలి, హ్మ్. లేకపోతే జీవితంలో పైకెళ్ళాలి. ఈ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ హెల్త్‌ని గూడా పక్కన బెట్టి ఈ రాంగ్ హ్మ్. రూట్స్‌లోకెళ్తున్నారన్నమాట.